ఇవాళ మన పరిస్థితి ఏమవుతుందంటే సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతున్నాము. కానీ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేందుకు సాధన చేయాలి. మనం సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈశా వ్యాసోపనిషత్తు. దాసగర్ మహారాజ్ గారి ద్వారా బాబా మనకు అందించినటువంటి ఆ గొప్పటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉపనిషత్తు ఏం ప్రవర్తిస్తుంది? సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా భగవత్ ప్రసాదంగా స్వీకరించు. చూడండి, ఎప్పుడైతే భగవంతుడు ప్రసాదంగా స్వీకరిస్తామో మన మనసులో భావనలు మారవు. ఒకే విధంగా మనం ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఆ విధంగా బాబా భక్తులను ప్రేమించాడు, భక్తులు కాని వారిని కూడా ప్రేమించాడు. వ్యత్యాసం ఏం చూపించలా. అరే ఆ తర్వాత ద్వారకామాయికి వస్తాడు బాబా, బాగోజీ అడుగుతాడు, బాబా ఏమిటి బాబా దీపావళి పర్వదిన నాడు మన ద్వారకామాయి చిమ్మ చీకటిలో ఉండవలసిందేనా అంటాడు. బాబా నవ్వుతాడు, వారి పని వారు చేస్తే నా పని నేను చేస్తానురా అన్నాడు బాబా. వెంటనే అక్కడ డొక్కుందిట, ఆ డొక్కులో 5-6 నూనె బిందువులు ఉన్నాయట, అందులో నీళ్లు పోసాడట బాబా. వాటిని నోట్లో పోసుకున్నాడట, పుకిలించి మరలా డొక్కులో పోసాడట. అక్కడున్న ప్రమిదలన్నిటిలో ఆ నూనె పోసాడట, ఒత్తులు వెలిగించాడట బాబా. చూడండి, దేదీప్యమానంగా ఆ దీపాలు వెలగటం అనేది జరిగింది. ఆశ్చర్యపోయారు అందరూ. ఎవరికి వాళ్ళు రియలైజ్ అవుతారు అంటే తెలుసుకుంటారు సత్యాన్ని. వచ్చి బాబా పాదాల మీద పడతారు, బాబా మమ్మల్ని క్షమించదేవా, అజ్ఞానంలో మేము ఇట్లా చేశాం బాబా, మమ్మల్ని కాపాడు బాబా. చూడండి, అంటే కథ ఎందుకంటే మనకి చెప్పుకోవాల్సి వచ్చింది, బాబా మనపై ఎంత కృపా దృష్టిని దయా దృష్టిని ప్రసరింప చేస్తూ ఉంటాడు అనటానికి నిదర్శనం ఇది. అందుకే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, ఒకడూని నేత్ర కమల దీన బంధు రమాకాంత పాహిమా కృపా దృష్టి బాలకాజసీ మాత. ఆ తర్వాత రంజవి మధురవాణి హరి తాప సాయినాథ. రంజవి మధురవాణి ఏమిటా? బాబా నీ దర్శనం కోసం మేము వస్తున్నాం దేవా, కృపా దృష్టిని మా మీద వర్షింపచే బాబా. ఎందుకంటే బాబా ఈ నోటి నుంచి వచ్చేటువంటి ఆ మధుర వాక్యాలు మాలో ఉన్న ఆ తాపాన్ని చల్లారుస్తాయి. అమృత తుల్యమైనటువంటి నీ పలుకుల వలన పరమానంద భరితులం అవుతాం దేవా మేము అని చెప్పి ఇక్కడ పాడటం అనేది జరుగుతుంది. ఎంత గొప్పగా ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ బాబా సచరిత్రంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాటలన్నింటినీ వింటున్నారు, పరమానంద భరితులు అవుతున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే సాయి సచరిత్రలో ఉన్న బాబా అమృత తుల్యమగు పలుకులు ఏవైతే ఉంటాయో ఆ పలుకులు మీరు ప్రతినిత్యము పారాయణం చేయండి, దివ్యమైన ఆనందాన్ని పొంది తీరుతారు. తర్వాత మనం చూసినట్లయితే అమీష అపులే కార్యాస్తవ తుజ